మనం రాబిట్ని డిస్టర్బ్ చేయకుండా కొంచెంగా తీసుకుంటాను రాజు గారు. మీరు కూడా టేస్ట్ చేస్తారా? కొబ్బరి, అల్లం, జీలకర్ర అన్ని టేస్టులు తెలుస్తున్నాయండి. చాలా బాగుంది. ఓకే అండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా తింటారు, డౌట్ లేదు. హ్యాపీగా చాలా బాగుందండి కొబ్బరి పరోటా. అది కూడా చిటికలో చాలా త్వరగా అయిపోయే రెసిపీ. తప్పకుండా చేసుకోండి. మరి ఇప్పుడు ఒక చిట్కా. మీ ముఖం మృదువుగా ఉండాలి అంటే ఇలా చేసి చూడండి. కొద్దిగా కొబ్బరి పాలలో గంధం కలిపి బాగా పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయండి. ఇది ఆరిన తర్వాత కడిగేస్తే మీ స్కిన్ మృదువుగా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఎలాంటి వంటకాలు చేయబోతున్నారో తెలుసుకోబోయే ముందుగా MTR మసాలా అభిరుచిలో టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు MTR మసాలా అభిరుచి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటకాలతో పోటీ పడుతున్నారో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఊరించే వంట. ప్రతిరోజు టేస్టీ అండ్ వెరైటీ ఊరించే వంటల్ని చూస్తున్నారు కదండి. మరి అలాగే ఈరోజు కూడా 2 మంచి ఊరించే వంటని మనకు చేయడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి వాళ్ళని కలుసుకోవడం కోసం నేను హైదరాబాద్ లోని సాయిబాబా నగర్ వచ్చేసాను. సో ఫస్ట్ మన ఇద్దరు పార్టిసిపెంట్స్ ని మీకు పరిచయం చేస్తాను. హాయ్ అండి. హాయ్. ఈవిడ మన పార్టిసిపెంట్ షీనా గారు అండి. హాయ్ అండి. హాయ్. ఈవిడ మన ఇంకో పార్టిసిపెంట్ శిరీష గారు. చూద్దామండి మరి మన పార్టిసిపెంట్స్ సపోర్టర్స్ ఎవరో. శిరీష గారు ఎవరు వచ్చారు? ప్రవీణ, షీఈ్ మై ఫ్రెండ్. ఓకే, హాయ్ ప్రవీణ గారు. హాయ్. ఓకే, మరి మీకు షీనా గారు? మోళే నా ఫ్రెండ్ అండి. ఓకే, హాయ్. సో వెరైటీస్ ఈ మధ్య చాలా ట్రై చేస్తున్నారు కదా, మష్రూమ్స్ తో స్నాక్స్, కర్రీస్, రైస్ ఐటమ్స్ కదా. మరి ఏం చేయొచ్చు మష్రూమ్ తో? మీరు ఒకసారి ప్రవీణ గారితో, మీరు ఒకసారి మౌలే గారితో డిస్కస్ చేసి నాకు చెప్పేస్తే స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓకే రండి మరి చూద్దాం మష్రూమ్ తో ఈరోజు మన పార్టిసిపెంట్స్ ఎలాంటి రెసిపీస్ చేస్తారో. శిరీష గారు ఏం చేస్తారు? మష్రూమ్ పాలక్ ఫ్రై. మష్రూమ్ పాలక్ ఫ్రై. ఓకే, మరి మీరు షీనా గారు? మష్రూమ్ మసాలా కర్రీ చేస్తాం. కేరళ స్పెషల్. కేరళ స్పెషల్. ఈ రోజు కేరళ స్పెషల్ చూపిస్తారు అనమాట. ఓకే, సో ఇక్కడ షీనా గారు ఏమో ఆంధ్ర స్పెషల్. ఆంధ్ర స్పెషల్. ఓకే, సో మష్రూమ్ మసాలా కర్రీ ఇక్కడేమో మష్రూమ్ పాలక్ ఫ్రై. మరి ఫస్ట్ ఎవరు కుక్ చేస్తారు? మీరు చేస్తారా? ఓకే, సో ఫస్ట్ షీనా గారు వంట చేస్తారండి. మరి మష్రూమ్ మసాలా కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 200 గ్రాములు, వేయించిన కొబ్బరి 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు కొద్దిగా, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీడిపప్పు 10 గ్రాములు. కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదండి. షీనా గారు స్టార్ట్ చేద్దామా? చేస్తాం. స్టవ్ వెలిగించేనా? ఇప్పుడు మీరిద్దరేంటి నైబర్సా, ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. ఓకే ఓకే. మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? 18 years. 18 years అయిందా? ఇంకా తెలుగు నేర్చుకోలేదా? అంటే ఫ్లూయెంట్ గా రాలేదు, గ్రామర్ మిస్టేక్ ఉంటుంది కానీ అర్థమవుతుంది, మాట్లాడతారు. ఓకే, అంటే కొంచెం తప్పులు అలా ఉంటాయి. ఓకే ఓకే, వేద్దామా? ఆయిల్ వేస్తాం. వేడెక్కావు కదా. ఓకే ఓకే, నేను వేడెక్కల. ఓకే, ఆవాలు పోనీనా? అయితే దీనికి మనం ముందు ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏమి లేదా? ఒట్టి ఇది రోస్టెడ్ కోకోనట్ కొంచెం గ్రైండ్ చేయాలి అంతే. పేస్ట్ చేయాలి. పేస్ట్ చేయాలి. ఓ, అంటే ఎండు కొబ్బరిని అదే ఫ్రై చేసి దాన్ని మామూలు రవ్వ వేయించుతారు కదా, అలాగే కొబ్బరి వేయించేయాలి. వేయించేసి దానిలో మిక్సీ వేయడమే, కొంచెం వాటర్ పోసి. ఓ, సో అయితే రోస్టెడ్ కోకోనట్ అలా వాడరు అనమాట, పేస్ట్ చేసి వాడతారు. పేస్ట్. ఓకే ఓకే, వేడి అయింది. మస్టర్డ్. ఓకే, కొద్దిగా ఆవాలు వేసేద్దామా? ఆనియన్ శిరీష గారు చాలా సీరియస్ గా చూస్తున్నారు, ఏం చేస్తున్నారా ఏంటి అని. పచ్చిమిర్చి కూడా వేసేస్తాం. ఓకే, వేసేసాను. ఎలా చేస్తున్నారు, ఇంకా ఎలా చేయొచ్చో మేము. బెటర్మెంట్స్ ఎలా ఉన్నాయి, దీని మీద ఎలా మనది బాగుండాలి అనా. కొంచెం కరివేపాకు. ఇది ఇంకొంచెం ఫ్రై అవ్వాలి కదా. కొంచెం బాగా బ్రౌన్ కలర్ లోకి వచ్చేయాలా? అంతా బ్రౌన్ అవసరం లేవు కానీ కొంచెం ట్రాన్స్పరెంట్ గా అయితే. ఓకే ఓకే,
ఇంకొంచెం వేగల సరిపోతుంది. ఇది జీడిపప్పు. శిరీష గారు, షీనా గారు వంటలు బాగా చేస్తారా? అంటే స్పెషల్స్ ఏమైనా చేసినప్పుడు మీకు ఇస్తూ ఉంటారా? యాక్చువల్లీ తను ఇవ్వాలన్నా నాకు టైం ఉండదు, బికాస్ ఐఎమ్ వర్కింగ్. ఓ, ఆఫెన్ గా మీట్ అవుతూ ఉంటాం ఎప్పుడైనా అలా అలా అన్నమాట. ఓకే ఓకే. ఇంకా మష్రూమ్ వేసేస్తాం. సో ఇది రాదే కదా, ఏమి కుక్ చేయలేదు? కుక్ చేయలేదు, రోజు. ఓకే, జస్ట్ క్లీన్ చేసేసుకొని కట్ చేసేసి వేసేసుకోండి. ఓకే ఓకే. పసుపు, కొంచెం పసుపు, సాల్ట్. సాల్ట్, ఓకే. ధనియాల పౌడర్, కారం. ఓకే. సో ఇదంతా కొంచెం ఫ్రై అవ్వాలండి, పచ్చవాసన పచ్చివాసన పోయేదాకా. ఓకే ఓకే. అయితే మీరు కేరళ వెళ్ళినప్పుడు ఇక్కడ ఆంధ్ర స్పెషల్స్ అని చేసి వాళ్ళకి పెడుతుంటారా? పెడతారు. పచ్చడి, ఇక్కడ ఆవకాయ పచ్చడి, అవన్నీ చాలా ఇష్టం. అవునా? ఓకే ఓకే. సో ఇప్పుడు కొంచెం వాటర్ పోసి 5 నిమిషాలు ఉడకనిస్తాం. ఓకే ఓకే. మనం వేసిన ఈ మసాలా ఇవంతా కూడా పీసెస్ పట్టేస్తుంది అన్నమాట. పట్టేస్తుంది, ఉడుకుతుంది కూడా. ఓకే ఓకే. మూత పెట్టేయచ్చు. సో అయితే మనకి ఇది కాంబినేషన్ ఎందులోకైనా బాగుంటుంది అన్నమాట. అవును, చపాతీ, రైస్ లోకి కానీ. ఓకే. సో ఇది స్పైసీగా ఉంటే బాగుంటుందా, లేకపోతే కొంచెం సెమీ స్పైసీగా ఉంటే బాగుంటుంది? సెమీ స్పైసీ. సెమీ స్పైసీ పిల్లలు అయినా ఇష్టపెడతారు కదా, స్పైసీగా ఉండే పిల్లలు అంతగా ఇష్టపడరు కాబట్టి సెమీ స్పైసీగా ఉంటే బాగుంటుంది. చూద్దామండి ఒకసారి. రెడీ అయిందండి. సరిపోతుందా ఇలాగా? సరిపోతుంది. ఇంకా మనకి కోకోనట్ పేస్ట్ యాడ్ చేస్తాం. ఓకే ఓకే. కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం కొరియండర్ లీవ్స్ వేస్తాం. ఓకే. సో ఫైనల్ గా గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే ఇంకా రెడీ అన్నమాట. రెడీ. ఓకే, ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఇంకా చిన్నగా ఒక్క ఉడుకు రావాలి అంతేనా? అంతే. అయితే ఒక్క నిమిషం మూత పెడదామా? మూత. అంటే అది కోకోనట్ పేస్ట్ కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి ఈ మసాలాలు వేస్తే కొంచెం అది కూడా కుక్ అయిపోతుంది అనమాట. తీసేద్దామా ఇంకా? మనకి ఆయిల్ అంతా చక్కగా పక్కకు రిలీజ్ అయిపోయింది కాబట్టి రెడీ అయినట్టే. కొరియండర్ లీవ్స్ డెకరేషన్ కోసం. ఓకే, రెడీ. మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అండి. వెరీ నైస్. కేరళ స్పెషల్. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా కేరళ స్పెషల్ మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేసే విధానం: వేయించిన కొబ్బరిని పేస్ట్ గా చేసించాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు వేసి వేగాక తరిగిన మష్రూమ్, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర వేసి మరి కాస్త ఉడకనిచ్చి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే మష్రూమ్ మసాలా